బాగా సింగారించుకొని సినిమా పోతా అన్నది కదా. అడుగుదా మాకు రిసీవ్ ఎట్లున్నదో. మంగళక్క 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 సీన్ ఎట్లున్నదే? కట్టప్ప బాహుబలి ఎందుకు చంపిండో తెలిసిందానే? బల్లాల దేవుడిని ఎవరు చంపిండ్రే? మరి దేవసేన మళ్ళా మారానైతుందా? బల్లాల దేవుడు పెళ్ళం ఇవ్వలే, బిజ్జల దేవుడిని చచ్చిపోతాడా బతికే ఉంటాడా? అసలు తమన్నా హలో 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 ఏంది ఆ క్వశ్చన్స్? సిబిఐ వాళ్ళు జగన్ అన్నని క్వశ్చన్ వేసినట్టు అట్లా అడుగుతున్నావు అంటే కట్టప్ప బాహుబలిని చంపిన సీక్రెట్ 3 ఏళ్ల సంది మురిగిపోయి ధమాక్ ను ఖరాబ్ చేస్తుంది. అర్రే 3 ఏళ్ళు ఆగినావు, ఒక్క 3 గంటలు ఆగలేకపోతున్నావా? 3 గంటలు కాదు కదా, యుద్ధాలైనాక 3 నిమిషాలు కూడా ఆగబుద్ధి అవుతలేదు తెలుసా? నీ ఏగిరం ఎలకలు గొరక చెప్పకపోతే ఇప్పుడే బకెట్ అనేటట్టున్నావు కదనే. అవునే, ఆ దిక్కుమాల రివ్యూలు ఆ దిక్కుమాల రేటింగ్లు అన్ని చూసినా గానీ ఒక్కరు కూడా కట్టప్పని ఎందుకు చంపిండ్రో మొత్తానికి కప్పి పెట్టిండ్రే, చెప్పలేరు. మొత్తం రివ్యూలో చదివితే ఇక సీన్ మేము చూస్తావే? అవ్వ సినిమా పరద మీదనే చూడాలే, అట్లా చూస్తేనే మంచిగుంటది. ప్రధాని సార్ కాడ నుంచి పాలేరు పని చేసేటోళ్ళ దాకా అందరికి నా లెక్కనే టెన్షన్ ఉన్నదే. సరే 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 ఏడవక్తి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండంటే కసన్ మహారాజ్తో చెప్పు రాజమౌళి సార్ చంపమన్నాడు కాబట్టి చంపిండు. అత్రా ఇంకా నయ్యము కీరాంగన్ సార్ చెప్పిండు కాబట్టి దగ్గిండు అనలేదు. ఎందుకు చంపిండే? అమ్మా నేనేమో బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసి నీకేమో పుక్కటికే కథ చెప్పాలనా? అమ్మా మాకు నీతో నువ్వేం చెప్పకుండా మాయలే, నాకు మొత్తం ఆల్రెడీ వాట్సాప్ లో వచ్చింది, నాకు మొత్తం తెలిసిపోయింది. ఇక నువ్వేం చెప్పకు, నా గ్రూప్ లో వచ్చింది. ఓ ఇది రాజమౌళి సార్ బాహుబలి సినిమా తీయక ముందు నుంచి చక్కర్లు కొడుతున్న కథనే. ఎందుకు ఎట్లా చంపాల్సి వచ్చిందో గదన్న ఒక్క ముక్కలో చెప్పవే, ఫేస్బుక్ లో పెట్టుకుంటా, నాకు సీక్రెట్ తెలిసిందా? బాహుబలిని కట్టప్ప కత్తి తీసుకొని కసా 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 అని పొడిసి చంపాను. నిన్ను నీ పీక విసుకుతా. ఎందుకే అట్లా చూస్తావు? ఒక్క వాక్యంలో చెప్పమన్నది నువ్వే కదా. సరే తీగా, నువ్వైతే ఎంత రేటింగ్ ఇస్తావో చెప్పు, పోనీ నేను అట్లా నన్ను అర్థం చేసుకుంటా. చెప్పు సీన్ ఎట్లున్నదో. ఈ రేటింగ్లు రివ్యూలు అంటే పుక్కెట్ల టికెట్లు కొనకుండా ప్రివ్యూ చూసి సమోసాల బఠానీ రాలేదని, చాయ్ల చక్కెర తగ్గిందని మనసులో పెట్టుకొని మంది మీద రుద్దే సొంత సోది అని నువ్వు అంటున్నావు, షార్ట్ ఇన్ పేసులు అని నేను అంటున్నా. నీ సినిమా ఎట్లున్నదని అడుగుతున్నావు గానీ మావోయిస్టులు 25 మంది జవాన్లను ఎట్లా చంపిర్రు అని అడుగుతున్నావా అనే తెలుసుకోవాలని ఉన్నదా నీకు అసలు? నేనేమన్నా సిబిఐ ఆఫీసర్ నానే లేకపోతే హోమ్ మినిస్టర్ నా సొంటి రోజు కూలి చేసుకునే దానికి గవన్నీ ఎంక్వైరీలు చేసి ఏం పడవ చేయాలి? అందుకనే ఈ దేశం అట్లా పాడైతున్నదే. నీ అసొంటోళ్ళని ఏ బాహుబలి కూడా చేంజ్ చేయలేరు గంతే. బయలుదేరిందండి పెద్ద సంఘ సంస్కర్త. ఈయనటోడు ఉంటే పతోడు నీతులు చెప్పేటోడే. నిన్ను అడిగిన చూడు నా నెత్తి నేను బలగొట్టుకోవాలి ఇట్లా. ఏంది ఏమో అంటున్నావు? ఏం లేదే పో, ఇక తిని నిద్రపో అమ్మ నిద్రపో. మొత్తానికి దేశంలో మోస్ట్ పాపులర్ క్వశ్చన్ కు జవాబు దొరికింది. ప్రేక్షకులారా ఊపిరి తీసుకోండిగా. కేసీఆర్ సార్లా కోటొక్క అవతారాలు వరంగల్ మీటింగ్ లో వరుస పెట్టి చదివిండ్రు లీడర్లు. జోరుగా నడిచింది బాహుబలి జాతర. అయ్యవ్వల కోసం ఒక్కసారి నాకు ఇట్లా చేస్తారా? ట్రైనింగ్ ఇస్తున్న కాంగ్రెస్ కేసీఆర్ కు జిందాబాద్లు కొట్టించి అవుతున్నారు ఫేమస్. చీపూర్ వచ్చిన ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఓట్లు లేకున్నా ఊడ్చినవంటే నువ్వు వెరీ గుడ్డే. కట్టప్ప సీక్రెట్ దొరకబట్టిన మంగ్లీ. బాహుబలిని కట్టప్ప కత్తి తీసుకొని కసా 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 అని పొడిచి చంపాడు. గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చినప్పుడు మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.